క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ఈ దినమున దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా యేసు ప్రభు నామములో శుభములు. దేవుని పిల్లలు కానిటువంటి వారు, యేసు ప్రభులో రక్షణ లేనటువంటి వారు, క్రైస్తవులు కానిటువంటి వారు కూడా ఈ వాక్య భాగాన్ని వినొచ్చు. విశ్వాసం లేనటువంటి వారు, దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అని ఆలోచించేటటువంటి వారు కూడా ఈ వాక్య భాగాన్ని విని దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమున మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తాం. అందుకోసం మనము చదివేటటువంటి వాక్య భాగం ఏమిటి అంటే లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ప్రారంభించి 31వ వచనం వరకు చదువుకుంటాం. అది కొంచెము దీర్ఘమైనటువంటి వాక్య భాగమే, అయినా కూడా సహనంతో ఓపికతో ఆ వాక్య భాగం మీద మనము ధ్యానం ఉంచుతాం. ఎందుకంటే అది మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క తలంపుల్ని, మీ జీవితాన్ని మార్చివేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. ఇది దేవుని యొక్క వాక్యం, ఇది జీవము కలిగినటువంటి వాక్యం. 19వ వచనం నుంచి ప్రారంభించి, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రాహాము, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనటువంటి సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారి దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నానన్ను. అందుకు అబ్రాహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రాహాము, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతుల్లో నుండి ఒకడు లేచిను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కలిగేటటువంటి అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటే, ధనవంతులందరూ పాతాళంలోనికి, నిత్య నరకంలోనికి పోతారు, పేదవారందరూ దేవుని దగ్గరికి, పరలోకంలోనికి పోతారు అనేటటువంటి భావన మనకు కలగొచ్చు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్, ఒక కర్సరీ రీడింగ్ మనం కానీ చేసామనుకోండి ఈ ప్యాసేజ్ని, యూ విల్ గెట్ ద ఇంప్రెషన్ ఆల్ రిచ్ పీపుల్ విల్ గో టు హెల్ అండ్ ఆల్ పూర్ పీపుల్ విల్ గో టు హెవెన్ అనేటటువంటి ఇంప్రెషను లైట్గా మీకు కలగచ్చు. అటువంటి అభిప్రాయం మీకు కలగచ్చండి. ఇప్పుడు ఈ దినమున ఆ వాక్య భాగాన్ని గురించి చదువుకుంటాం. మొట్టమొదటిగా మనము దేని మీద ఫోకస్ చేస్తామంటే, అబ్రహాముకి ధనవంతుడికి మధ్య సంభాషణ ఒకటి జరిగింది. ఆ సంభాషణ చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణ. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎవరు ముందు చనిపోయారు, ఎవరు వెనక చనిపోయారు, ఇద్దరు ఒకేసారి చనిపోయారా, ఇటువంటి ప్రశ్నలు కాదు. కానీ ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళంలోనికి చేర్చబడ్డాడు. అక్కడ నుంచి ఆ పాతాళంలో ఎటువంటి కంఫర్ట్ లేదు. ఈ వ్యక్తి జీవించినటువంటి జీవితం ఏంటంటే, ఇష్టం వచ్చినటువంటి సుఖాన్ని అనుభవించేటటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి భోగాల్ని, భాగ్యాల్ని అనుభవించాడు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలను అనుభవించాడు. ఈయన ఒక్కసారి పాతాళంలోనికి చేర్చబడిన తర్వాత ఆ ప్రదేశము ఆయనకి చాలా భయంకరంగా తోచింది. ఆ ప్రదేశంలో మంటలున్నాయి, జ్వాలలున్నాయి, అగ్ని ఆయన చుట్టూ ఉంది, ఆయన దేహము అగ్నితో కాల్చబడుతూ ఉంది. మీకు అనుకోవచ్చు దేహము ఏ విధంగా చేర్చబడిందని. యేసు ప్రభు ఒక మాట అంటాడు ఒక దగ్గర, మీ దేహమును మీ యొక్క ప్రాణమును కూడా నరకములో పడివేయ శక్తి గలవానికి మీరు భయపడుడి. దేహమును చంపు దానికి మాత్రమే మీరు భయపడొద్దు. దేహమును ప్రాణమును రెండిటిని నరకంలో వేసి చంపువానికి, లేదంటే
శిక్ష విధించువానికి దేవునికి భయపడుడి అని చెప్పి రాయబడింది. ఈ వ్యక్తి ఈ పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కన్నులెత్తి అప్పుడు చూశాడండి పరలోకం వైపు. అప్పుడు దాకా పరలోకం వైపు ఎప్పుడు చూడలే. అప్పుడు దాకా ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడు వైపు చూడలే. ఇప్పుడు ఆయన అబ్రహాంతో సంభాషణ ప్రారంభించాడు. తండ్రివైన అబ్రహాము, నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ని నా దగ్గరకు పంపించి ఒక చుక్క నీటి బొట్టు నా నోట్లో వేయమని చెప్పు. ఈ జ్వాలలు, ఈ అగ్ని, ఈ వేడి, ఈ తాపము నేను భరించలేకున్నాను. ఒక్క చుక్క వేలి కొనతోటి ఒక్క చుక్క నా నోట్లో వేస్తే చాలు, అది నాకు చాలా ఆదరణకరంగా ఉంటుంది అని చెప్పాడు. అంత వేదన, అంత యాతన ఈ వ్యక్తి అనుభవిస్తున్నాడు. అందుకు అబ్రహాం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, కుమారుడా, నీకు మాకు మధ్య పూర్తలైనటువంటి మహా అగాధం ఒకటి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేరు అని చెప్పి అంటే, ఈ ధనవంతుడు ఏమంటాడంటే, అయ్యా మరి ఇది ఇంత వేదనకరమైనటువంటి ప్రదేశము, భయంకరమైనటువంటి బాధ ఉంది, యాతన ఉంది, ఇటువంటి ప్రదేశంలోనికి నా ఇంటి వారు అంటే నాకుండేటటువంటి సహోదరులు ఎవరు కూడా, ఇంటి వారు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పరలోకంలోనికి చేర్చబడేటట్లు, నరకాన్ని తప్పించుకునేటట్లు, పాతాళంలోనికి వాళ్ళు రాకుండా, అడుగు పెట్టకుండా, ఇది భయంకరమైనటువంటి ప్రదేశం, దీంట్లోకి అడుగు పెట్టకుండా వాళ్ళు తప్పించుకునేటట్లు వాళ్ళ దగ్గరికి లాజర్ని పంపించు అంటాడు. సాక్ష్యం చెప్పేదానికి పంపించు అంటాడు. విట్నెస్ ఇచ్చేదానికి పంపించు అంటాడు. ఏమి విట్నెస్ ఇవ్వాలా? లాజర్ ఇవ్వవలసినటువంటి విట్నెస్ ఈ ధనవంతుడి ప్రకారం ఏంటంటే, పరలోకం అనేటటువంటిది ఒకటి ఉంది, అక్కడ నిత్య సంతోషం అనేటటువంటిది ఒకటి ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ నెమ్మది ఉంది. ఈ పాతాళంలో భయంకరమైనటువంటి వేదన అనేటటువంటిది ఉంది, దుఃఖం అనేటటువంటిది ఉంది, అగ్ని జ్వాలలు నిరంతరము మనిషిని కాలుస్తూ ఉంటాయి. ఇక్కడ తాగేదానికి ఒక చుక్క నీళ్లు కూడా అందుబాటులో లేవు, ఇక్కడ ఏమీ దొరకదు. ఈ పరలోకమును గురించి, ఈ పాతాళ లోకమును గురించి నా ఇంట్లో ఉండేటటువంటి నా యొక్క సహోదరులకి, ఇంకా ఎంతమంది ఉన్నారు సహోదరులు, ఏమి తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదంటే పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. తండ్రి గృహము, చాలా మంది ఉంటారు తండ్రి గృహం అంటే. ఆ తండ్రి గృహంలోనికి లాజర్ని సాక్షిగా పంపించు అంటాడు. దానికి అబ్రహాం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, కుమారుడా, వాళ్ళకి సాక్ష్యం చెప్పేదానికి పాతాళ లోకంలోనికి వాళ్ళు పోకుండా వాళ్ళకి బోధించి వాళ్ళని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళేదానికి మార్గము చూపించేదానికి మోషే ఉన్నారయ్యా, ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళ మాట వింటే చాలు అంటాడు. అప్పుడు ధనవంతుడు మళ్ళీ అబ్రహాం తోటి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఒక తర్కాన్ని, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అబ్రహాం ముందు పెడతాడు. ఏమంటాడంటే, తండ్రి అలాగనవద్దు, మృతులలో నుంచి ఒకడు లేచి వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తే, వారు ఈ వ్యక్తి మృతుల్లో నుంచి లేచాడు కాబట్టి, పరలోకాన్ని చూసి వచ్చాడు కాబట్టి, నరకం ఎట్లుందో ఈ వ్యక్తి కూడా తెలుసు కాబట్టి, చూశాడు కాబట్టి, ఈ వ్యక్తి గాని పోయి సాక్ష్యం చెప్తే అప్పుడు నా ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పి ధనవంతుడు అబ్రహాంతో చెప్పాడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, కారణం ఏంటంటే, మనము ఒక ప్రశ్నతోటి ఈ వాక్య భాగాన్ని ప్రారంభించాం. ఈ ధనవంతుడు పాతాళంలోనికి పోయేదానికి, నరకంలో పడేదానికి కారణం ఏంటి? అతనికి ఉన్నటువంటి ధనమా, అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యమా, అతను సంపద, అతను అనుభవించినటువంటి సుఖము అనేటటువంటిది ఈ వ్యక్తిని పాతాళంలోనికి తోసివేసినయా, దానికి కారణం అదా అనేటటువంటి ప్రశ్నతో ప్రారంభించాం. అదేవిధంగా లాజరు పరలోకంలోనికి చేరేదానికి పేదరికము కారణమా? ఆ విధంగా అయితే పేదవాళ్ళందరూ కూడా పరలోకంలోనికి చేరతారా? ఈ విధంగా అయితే ధనవంతులందరూ కూడా పాతాళంలోనికి పోతారా? ఈ విషయాన్ని గురించి మనము మొట్టమొదటి ప్రస్తావించి ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి విషయానికి వస్తాం. అప్పుడు అబ్రహాము ఏమని చెప్పి చిట్ట చివరిగా ఆయన చేసినటువంటి సంభాషణ, ఆ తర్వాత సంభాషణ ముగించబడింది. ఏమంటాడంటే, కుమారుడా, వాళ్ళు మోషేని, ప్రవక్తలని నమ్మకపోతే మృతులలో నుంచి ఒకడు లేచి వాళ్ళ ముందు నిలబడి సాక్ష్యము చెప్పినా వాళ్ళు వినరు, నమ్మరు, అనుసరించరు అని చెప్పి ఆయన అక్కడికి ఆ సంభాషణ ముగించాడండి. ఇప్పుడు మనము దీని గురించి, ఈ వాక్య భాగాన్ని గురించి ఎందుకు ఈ ధనవంతుడు పాతాళంలోనికి పోయి పడ్డాడు, నిత్య నరకంలోనికి ఎందుకు ప్రవేశించాడు, కారణం ఏమిటి అంటే అండి, ధనము కలిగి ఉండడం వల్ల
ఐశ్వర్యము కలిగి ఉండడం వల్ల ఈ ధనవంతుడు పాతాళంలోనికి త్రోసివేయబడ్డా. మరి దేన్ని బట్టి పాతాళంలోనికి ప్రవేశించాడు? దేన్ని బట్టి ఈ యాతన అనుభవిస్తూ ఉన్నాడు? చనిపోయిన తర్వాత ఉండేటటువంటి జీవితము, లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ లైఫ్లో, చనిపోయిన తర్వాత ఉండేటటువంటి జీవితంలో ఈ ధనవంతుడు ఎందుకు ఇంత యాతన అనుభవిస్తున్నాడు? భరించలేనటువంటి బాధ, చాలా దుఃఖము. అదే సమయంలో తన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రాకూడదు అనేటటువంటి కోరిక, ఆశ ఎందుకు ఈ మనిషికి కలుగుతున్నాయి? కారణం ఏంటంటే ఐశ్వర్యం కాదు, ధనము కాదు. వాక్య భాగాన్ని మీరు మళ్ళీ చదవండి. అబ్రహాం ఏమంటాడంటే, వాళ్ళని, సహోదరులని పాతాళంలోనికి పోకుండా అడ్డగించి వాళ్ళకి సరి అయినటువంటి మార్గాన్ని బోధించి వారు నడవవలసినటువంటి తీరు, జీవించవలసినటువంటి విధానము, విశ్వాసము కలిగించేదానికి వాళ్ళ దగ్గర మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు, దేవుని వాక్యము వాళ్ళ దగ్గర విస్తారంగా ఉంది. వాళ్ళు వీటిని గాని అనుసరిస్తే, దేన్ని అనుసరిస్తే? దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పినటువంటి విషయాల్ని చదివి వాటి మీద విశ్వాసం ఉంచి తమ ప్రవర్తనని వాళ్ళు కానీ చక్కదిద్దుకుంటే వాళ్ళు ఈ యొక్క పాతాళంలోనికి ప్రవేశించరు. పాతాళంలోనికి పోకుండా, నిత్య నరకంలోనికి పోకుండా అడ్డుకునేటటువంటిది ఏమిటి అంటే పేదరికం కాదు. అలాగని నిన్ను పరలోకంలోనికి పోకుండా అడ్డుకునేటటువంటిది ఐశ్వర్యము, సంపద కాదు. ఐశ్వర్యము కంటే, సంపద కంటే, ధనము కంటే, పేదరికము కంటే, వీటన్నిటికంటే గొప్పదైనటువంటిది, విలువైనటువంటిది, ఈ లోకంలో నువ్వు జీవించు ఉన్నప్పుడు లక్ష్య పెట్టవలసినటువంటిది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఈ గ్రంథము, బైబిల్ గ్రంథం అనేటటువంటిది. ఈ లేఖనాల మీద నువ్వు దృష్టి కాని పెడితే నువ్వు మరణించిన తర్వాత జీవించబోయేటటువంటి ఆ జీవితంలో నువ్వు దేవుని యొక్క సన్నిధికి, పరలోకంలోనికి నువ్వు చేర్చబడతావు. నిన్ను పరలోకంలోనికి చేర్చేటటువంటిది లేదంటే చేర్చనటువంటిది ధనము కాదు, పేదరికము కాదు, ఐశ్వర్యము కాదు, దరిద్రము కాదు. ఏంటి నిన్ను పరలోకంలోనికి చేర్చేటటువంటిది అంటే దేవుని యొక్క లేఖనాలు నిన్ను పరలోకంలోనికి చేరుస్తాయి. ఆ దేవుని లేఖనాల మీద నువ్వు విశ్వాసం లేనప్పుడు నువ్వు ధనవంతుడు అయినా సరే, పేదరికంలో ఉండేవాడివైనా సరే, నువ్వు పాతాళంలోనికి పోతావు. ఇంకొంచెం విపులంగా దీని గురించి ధ్యానించుకుంటాం. సర్వసుఖాలు ఉన్నాయి ధనవంతుడికి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏమని చెప్పి రాయబడిందంటే ప్రతి దినము బహుగా సుఖించువాడు. ఎట్లా వాక్యం సెంటెన్స్ చూడండి, ప్రతి దినము బహుగా సుఖించువాడు. అంత సుఖం ఉంది ఆయనకి. పని వాళ్ళు ఉన్నారు, ధనం ఉంది, ధాన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారు ఉంది, వెండి ఉంది, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన దగ్గర లేనటువంటిది ఏమిటి అంటే దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది, ఆయన హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది లేదు. ఆ కారణం చేత, కేవలము ఆ కారణం చేత ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య నరకంలోనికి, పాతాళంలోనికి తోసివేయబడ్డాడు. బ్రతికున్నప్పుడు ఈ వ్యక్తికి దేవుని మీద విశ్వాసం లేదు. ఎట్లా తెలుసు? నీకు ఎట్లా తెలుసు ఆ వ్యక్తికి దేవుడి మీద విశ్వాసం లేదని? ధనవంతుడికి, లాజరుకి పూర్వీకుడు ఒకడే, పితరుడు ఒకడే, అబ్రహాం. ధనవంతుడు అబ్రహాంలో నుంచి పుట్టినటువంటి వాడే, లాజరు అబ్రహాంలో నుంచి పుట్టినటువంటి వాడే. అయితే ధనవంతుడు తన ఇంటి ముందు వాకిటి దగ్గర పడి ఉండేటటువంటి లాజర్ని చూసి ఏనాడు కూడా కనికరపడలే, ఏనాడు కూడా జాలి పడలే. ప్రతి దినము బహుగా సుఖించేటటువంటి వాడు అని చెప్పి ఆయన గురించి రాయబడితే, వాకిటి దగ్గర పడి ఉండేటటువంటి లాజరు పరిస్థితి ఏమిటి అంటే వాడు ఆ ధనవంతుని ఇంట
బల్ల మీద పడినటువంటి ఎంగిలి రొట్టె ముక్కలు ఏవైనా బయట ఆ రోడ్డు మీద పడవేసినప్పుడు వాటిని ఏరుకొని తినడము, వాటిని తిని తన ఆకలిని తీర్చుకునేటటువంటి వాడు. అంతవరకు మాత్రమే వాడికి ఫుడ్ సప్లై అనేటటువంటిది ఉండేది, ఇంతకు మించి ఏమీ లేదు. పైగా ఈ యొక్క లాజర్కి కురుపులు, శరీరంలో వ్యాధి ఉంది. దేనివల్ల వచ్చిందో మనకైతే తెలియదు. దీనమైనటువంటి స్థితిలో ఆ ఇంటి దగ్గర పడి ఉండేటటువంటి వాడు. ఇంటి వాకిట అని చెప్పి రాయబడింది. అంటే ధనవంతుడు బయటికి గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా లాజరు ఆ వ్యక్తికి కనబడేటటువంటి వాడు. లాజరు యొక్క స్థితి కనబడేటటువంటిది. పైగా ఇంకా రాయబడినటువంటి మాట, యేసు ప్రభు ఇచ్చినటువంటి వివరణ ఏమిటి అంటే, ఆ రోడ్డు మీద ఉండేటటువంటి కుక్కలు అతని యొక్క కురుపుల్ని నాకేటటువంటివి. అవి తమ నాలుకతోటి ఆ ఎంగిలితోటి ఆ కురుపుల మీద నాకినప్పుడు లాజర్కి ఎంత బాధ కలిగిందో, ఆదరణ కలిగిందో మనకైతే తెలియదు. కానీ ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ధనవంతుడు ఏనాడు కూడా లాజర్కి అంత ఆహారం పెట్టి ఆదరించలే. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ధనవంతుడు ఏనాడు లాజర్ శరీరం మీద ఒక వస్త్రాన్ని కప్పి ఆయనకి ఆదరణ కలిగి చేయలే. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ధనవంతుడు ఏనాడు కూడా లాజరు కురుపులకి మందు అనేటటువంటిది ఏనాడు రాయడం కానీ పూయడం కానీ చేయలే. అతని ఆదరణ కోసం ఇతను చేసినటువంటిది ఏమీ లేదు. విషయం ఏంటి అంటే, దేని దగ్గరకు వస్తున్నామంటే, ఎందుకు ఈ ధనవంతుడు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే, ఈ వ్యక్తికి ఈ దేవుడైనటువంటి యెహోవా మీద ఏమాత్రం కూడా విశ్వాసము అనేటటువంటిది లేదు అండి. ఎట్లా చెప్పగలవు? మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటా ఒక మాట చెప్పబడింది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ప్రేమించవలెను అని చెప్పబడిన తర్వాత లేవియా కాండంలో 19వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించవాలని చెప్పి రాయబడింది. ఈ వ్యక్తికి దేవుడైనటువంటి యెహోవా మీద, ఆయన నిబంధన మీద, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మీద, ఆయన ఆజ్ఞల మీద ఏ మాత్రమైన గౌరవం ఉన్నా, అవి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని ఆ మనిషి ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టి ఉన్నా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో ఏనాడైనా స్వీకరించి ఉన్నా, ఎప్పుడు కూడా లాజరు పట్ల ఆ విధంగా ప్రవర్తించి ఉండేటటువంటి వాడు కాదు. ఈ వ్యక్తికి, ఈ ధనవంతుడికి సమస్య ఏమిటి అంటే, ఈ ధనవంతుల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపము ఏమిటి అంటే అండి, దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది ఈ వ్యక్తి హృదయంలో ఏ కోశాన లేదు. చాలా కాలం జీవించాడు, మహాసుఖాల్లో జీవించాడు, బహుగా సుఖించాడు, ఆనందించాడు, తిన్నాడు, తాగాడు, అన్ని రకాలైనటువంటి సుఖాలు ఆయన అనుభవించాడు, సంతోషించాడండి. కానీ ఏనాడు కూడా దేవుని వాక్యం ద్వారా ఈ మనుషుడు ప్రేరేపించబడి, నీ వాక్యం ముందు పడి ఉండేటటువంటి లాజరును గురించి, బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు అని దేవుని యొక్క వాక్యం అతనితో మాట్లాడి ఎరగదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి ఆ వ్యక్తి హృదయంలో స్థానము లేదు. ఎందుకు పోయాడయా ధనవంతుడు? పాతాళంలోనికి ఎందుకు పోయాడు? కారణం ఏమిటి అంటే, కేవలము అతడికి కలిగినటువంటి ఐశ్వర్యము వల్ల, సంపద వల్ల పోలే. ఆ వ్యక్తి హృదయంలో లేనటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం లేదు, యెహోవా దేవుని మీద భయభక్తులు లేవు, యెహోవా దేవుని నిబంధన మీద అతనికి శ్రద్ధ లేదు, దాన్ని ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు, దేవుడు అంటే భయం లేదు, అక్కడ పడుండేటటువంటి లాజరు మీద ఆ మనుషుడికి దయ లేదు. కేవలము తన కోసం తను బ్రతికాడు. దేవుడి కోసం ఎప్పుడు ఏమి చేయలేదు, పొరుగువాడి కోసం ఏమీ చేయలేదు. ఎంతసేపు తాను నేను లేదంటే నా కుటుంబము, నా పిల్లలు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, కేవలము దీనికి మాత్రమే తాను పరిమితం చేసుకున్నాడు. ఏనాడు దేవుడి మీద ఈ వ్యక్తి దృష్టి పెట్టల, తన పొరుగువాడి మీద దృష్టి పెట్టల. అంటే ఈ వ్యక్తికి దేవుని యొక్క వాక్యం మీద ఏ మాత్రం కూడా లక్ష్యం లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అబ్రహాం ఏమంటాడంటే, అయ్యా లాజరు మరణంలో నుంచి లేచి పునరుద్ధానుడై మీ ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్తే దానివల్ల వాళ్ళు రక్షించబడరు. దేనివల్ల రక్షించబడతారంటే, అక్కడ ఉండేటటువంటి దేవుని వాక్యము, మోషే అంటే మోషే యొక్క ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఉన్నారు కదా, ఏషియా, ఇర్మియా, ఏమండి జకరయా, తర్వాత వచ్చి ఎజెకియలు, అన్ని రకాల ప్రవక్తలు, సమూయేలు గ్రంథం ఉంది. అక్కడ దేవుని యొక్క వాక్యం అక్కడ ఉంది, సమృద్ధిగా ఉంది. ఈ దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. నువ్వు ఏ విధంగా జీవించాలా, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతుంది, దేవుడు ఇచ్చేటటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది, నీ ప్రవర్తన నీ పొరుగు వారి పట్ల ఏ విధంగా ఉండాలా, దేవుడి పట్ల ఏ విధంగా ఉండాలా, అన్ని విషయాలు కూడా ఈ దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. ఈ వ్యక్తి
ఆ దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా పూర్తిగా పక్కన పెట్టేశాడండి. దేవుని మీద ఏ మాత్రం కూడా విశ్వాసం అనేటటువంటిది ఈ వ్యక్తికి లేదు. ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు పరలోకంలోనికి పోకుండా ఆపివేసినటువంటిది, అడ్డగించినటువంటిది సంపద కాదు, ఐశ్వర్యం కాదు. ఈ వ్యక్తికి దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది లేదు. దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి కాదు. అబ్రహాం చెప్పినటువంటి మాట, దాని గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తాం. నీ తమ్ముళ్ళ దగ్గర, లేదంటే నీ సహోదరుల దగ్గర, నీ ఇంటి వారి దగ్గర ఉండేటటువంటి అత్యంత విలువైనటువంటిది, లాజరు సాక్ష్యం కంటే గొప్పది ఏమిటి అంటే లేఖనాలు. లేఖనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ లేఖనాలు వాళ్ళని పరలోకంలోనికి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి లేఖనాలు. చనిపోయిన తర్వాత వారి జీవితము ఏ విధంగా ఉంటుంది, ఏ దిశలో పోతుంది అనేటటువంటి దాన్ని నిర్దేశించి చక్కటి మార్గాన్ని బోధించగలిగినటువంటి లేఖనాలు, శక్తి కలిగినటువంటి లేఖనాలు. ఆ లేఖనాలు ఉన్నాయి. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీ సహోదరుని నువ్వు రక్షించుకోవాలని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉన్నావు. వాళ్ళు రక్షించబడేదానికి, వాళ్ళ యొక్క సాల్వేషన్కి లేఖనాలు సరిపోతాయి. స్క్రిప్చర్స్ ఆర్ సఫిషియంట్ అని చెప్పి అబ్రహాం చెప్తూ ఉన్నాడు. చనిపోయినటువంటి లాజరు మళ్ళీ శరీరంతో లేచి నీ ఇంటికి పోయి సాక్ష్యం చెప్తే వాళ్ళు నమ్మి విశ్వసించి దేవుని వైపుకి తిరగతారన్నటువంటి గ్యారెంటీ లేదు. ఎందుకంటే లాజరు సాక్ష్యం కంటే లేఖనాల్లో దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం గొప్పది. దేవుని గురించి ప్రవక్తలు ఇచ్చినటువంటి సాక్ష్యం గొప్పది. ఈ లేఖనాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, క్రియలు, దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కటి కూడా లేఖనాల్లో పొందుపరచబడి ఉన్నాయి. నీ జీవితానికి అవసరమైనటువంటిది ఏమిటి అనేటటువంటి లేఖనాలు స్పష్టంగా నీతో మాట్లాడతాయి. లాజరు యొక్క సాక్ష్యం కంటే కూడా లేఖనాలు నీ సహోదరులతో మాట్లాడేటటువంటి సాక్ష్యము చాలా గొప్పది కుమారుడా. వాళ్ళు కానీ ఆ సాక్ష్యాన్ని కానీ వినకపోతే లాజరు యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు పట్టించుకోరు అని చెప్పి అబ్రహాము తన సంభాషణని ముగించారు. స్క్రిప్చర్స్ ఆర్ సఫిషియంట్ టు సేవ్ ఎ పర్సన్. సాల్వేషన్ అనేటటువంటిది ఒక వ్యక్తికి తీసుకొని వచ్చేదానికి లేఖనాలు సరిపోతాయి. అబ్రహాము కన్క్లూడ్ చేసినటువంటిది, అబ్రహాం చివరిగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, లేఖనాలు సరిపోతాయ్యా, అంతే, అక్కడికి ఆగిపోయింది. అవి కానీ నువ్వు లక్ష్య పెట్టకపోతే ఎన్ని అద్భుతాలు నువ్వు చూసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూసినా నువ్వు రక్షింపబడవు. నేను ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ సందర్భంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 17వ వచనం నుంచి ప్రారంభించి చదువుతామండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని చెప్పి చెప్తున్నాడు. 2 విషయాల్ని అపోస్తలైనటువంటి పేతురు విశ్వాసాల ముందు ఉంచుతూ ఉన్నాడు. ఒక రకంగా వాటిని పోల్చి చూపిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటి అంటే, పేతురు ఆయన యొక్క సహచరులు యోహాను, యాకోబు వీళ్ళు యేసు ప్రభుతో పర్వతం మీద పైకి పోయినప్పుడు ఆయన రూపాంతరం చెందాడు. వారు కళ్ళతోటి దాన్ని చూశారు. అంతేకాకుండా దేవుని యొక్క స్వరాన్ని వారిని విన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మేమంతా విన్నామయ్యా, మా చెవులతో చూసాము, మా కళ్ళతో చూసాము, మేము దీనికి సాక్షులము, మా కళ్ళతో చూసాము, మేము చెవులతో ఉన్నాం కాబట్టి మేము సాక్షులము అని చెప్పి, ఈ దర్శనము కంటే, ఇంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని మేము చూసాం, కానీ ఈ దర్శనము కంటే గొప్పది, దీనికంటే విలువైనటువంటిది ఇంకొకటి ఉంది. అది ఏంటంటే ప్రవచన వాక్యము.
దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క లేఖనాల్లో ఉండేటటువంటి వాక్యం ఉంది. దాని గురించి ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క ప్రవచన వాక్యము ఇంతకంటే స్థిరమైనటువంటిది. దర్శనాలు మంచిదే కాదని చెప్పడంలే పేతురు, దానికి విలువ ఉంది. అది నీ విశ్వాసాన్ని బలపరచొచ్చు, ఆ విశ్వాసాన్ని ప్రోధి చేయొచ్చు, నీ జీవితంలో ఒక మార్పుని తీసుకురావచ్చు. కానీ ఆ దర్శనం కంటే కూడా గొప్పది ఇంకోటి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము, లేఖనాలు అనేటటువంటివి ఆ దర్శనం కంటే గొప్పదని చెప్పి రెండింటినీ పోల్చి చూపిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీరు ఈ ప్రవచన వాక్యం మీద మీరు దృష్టి ఉంచితే, లక్ష్యం ఉంచితే మీకు మేలు, అది మంచిది, మీకు అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది అంటాడు. ఏది? ఈ దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. స్థిరపరచడం అంటే ఏంటి? అది గట్టిగా నిలబడి ఉంటుంది, అది వంగిపోదు, అది పడిపోదు, అది కూలిపోదు. దాని మీద ఒకడు కట్టుకోవచ్చు తన జీవితాన్ని, ఒకడు దాన్ని ఆధారంగా చేసుకుని బ్రతకచ్చు. అది ఎప్పుడు కూడా నిలబడి ఉండేటటువంటిది, అది బండ లాంటిది. ఆ వాక్యం మీద ఆధారం చేసుకున్నటువంటి వాడు ఎటువంటి వాడు అంటే బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు. సో రెండింటిని పోల్చి చూపిస్తున్నాడు అపోస్తలుడు అనేటువంటి పేతురు. దర్శనము, వాక్యము. దర్శనాన్ని ఆయన తక్కువ చేసి చెప్పడం లేదు, కానీ దీనికంటే స్థిరమైనటువంటిది, ఇది మేలైనటువంటిదే, కానీ దీనికంటే ఇంకా గొప్పది, దీనికంటే ఇంకా స్థిరమైనటువంటిది ఇంకొకటి ఉంది, దేవుని యొక్క ప్రవచన వాక్యము. దాని మీద మీరు లక్ష్యం ఉంచితే అది మీకు మేలు, అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది. అబ్రహాము ధనవంతుడు చెప్పినటువంటి మాట ఇదే. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దాని మీద కానీ వారు లక్ష్యం పెడితే వారు పాతాళంలోనికి రాకుండా పరలోకంలోనికి ప్రవేశిస్తారు. ఆ లేఖనాల మీద లక్ష్యం పెట్టాల. దాని యొక్క సారాంశం అది. మనము ఒక విషయాన్ని మనం తేల్చుకున్నాం. ఏంటి అంటే ధనవంతుడు పాతాళంలోనికి ప్రవేశించేదానికి ఐశ్వర్యము కారణం కాదు, సంపద కారణం కాదు, ప్రతిదినము సుఖించడం కారణం కాదు. ఆ వ్యక్తి పరలోకంలోనికి ప్రవేశించకుండా పాతాళంలోనికి ప్రవేశించేదానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తికి దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది లేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు తన హృదయంలోనికి తీసుకోలేదు, దాన్ని ఎప్పుడు ఆ వ్యక్తి గౌరవించలేదు, దాన్ని ఎప్పుడు ఆ వ్యక్తి ఆచరించలేదు. ఆచరించి ఉంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము అనేటటువంటి మాటని ఆ వ్యక్తి జీవితంలో అమలుపరిచి లాజర్ని చక్కగా చూసుకుని ఉండేటటువంటి వాడు, ఆదరించి ఉండేటటువంటి వాడు, దేవుని దృష్టిలో మెప్పు పొంది ఉండేటటువంటి వాడు. విశ్వాసం అనేటటువంటిది లేదు. కాబట్టి నిన్ను పరలోకంలోనికి పంపించేటటువంటిది ఏమిటి అంటే, పాతాళ లోకంలోనికి పోకుండా నిన్ను ఆపేటటువంటిది ఏమిటి అంటే పేదరికం కాదు, దేవుని వాక్యం మీద విశ్వాసం. నువ్వు ధనవంతుడు అయినా సరే, కడు పేదవాడు అయినా సరే, నీకు కావలసినటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ పేదరికము నిన్ను పరలోకంలోనికి తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే అనేక మంది పేదవాళ్ళు, పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు, పాపంలో బ్రతికేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇద్దరికి కూడా, అటు ధనవంతులకి అటు పేదవారికి, ఇద్దరికి కూడా దేవుని వాక్యం మీద విశ్వాసము అవసరం. ఆ లేఖనాలు ఎవరిని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయంటే యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. ఆయన మన పాపముల కోసం సిలువలో చనిపోయి శ్రమపడి మన పాప శిక్షను ఆయన భరించి, మన దోష శిక్షను ఆయన భరించి, మన శాపములను ఆయన మోసి, ఆయన చనిపోయి సమాధి చేయబడి మనల్ని జయించి తిరిగి సమాధిని జయించి లేచినటువంటి వాడు, మహిమ శరీరంతో లేచినటువంటి వాడు. లేఖనాలన్నీ కూడా ఈ విషయానికి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. లేఖనాలన్నీ కూడా ప్రారంభం నుంచి అంతం వరకు యేసు ప్రభువుని గురించే మాట్లాడతాయి. ఆ లేఖనాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, కేంద్రమైనటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుని తెలుసుకోవాలంటే, దేవుడి దగ్గరికి నువ్వు పోవాలి అంటే, నువ్వు రావాల్సినటువంటి ప్రదేశం ఏంటి అంటే లేఖనాలు. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా. ఆ లేఖనాలు నిన్ను పరలోకంలోనికి నడిపిస్తాయి, పాతాళ లోకం నుంచి అవి నిన్ను విడిపిస్తాయి. ఈ వాక్య భాగము మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామములో ఆమేన్.